రే చేసినురా నువ్వురా. భారత్ మాతా కీ మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం 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 వందే మాతరం 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 వందే మాతరం భారత్ మాతా కి జై. ఓకే ఓకే అన్న. అండ్ సైరన్ వచ్చిన వెంటనే నిన్న టీవీలో చూసింది నేను, స్కూల్ చిల్డ్రన్ అయితే బల్ల కిందకి దూరడం, ఎందుకంటే మనకి బంకర్స్ లేవు కాబట్టి. బంకర్స్ అంటే అండర్ గ్రౌండ్ లో ఉంటాయి, సర్ఫేస్ లో ఉండవు. సో బల్ల కిందకి వెళ్ళడం అండ్ నాయిస్ ఆల్సో, పెద్ద సౌండ్స్ పెట్టడం అది కూడా చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు అన్ని సెన్సర్స్ ద్వారా అవుతున్నాయి, ఏది సెన్స్ చేయకూడదు. మనం యూజ్ చేసే గ్యాడ్జెట్స్ కానీ ఏది కానీ అవతల ఎనిమీ సెన్సర్స్కి అందకూడదు. అందిందంటే వీఆర్ గివింగ్ దెమ్ హింట్ మనం ఇక్కడ ఉన్నామని. మనం బుల్లై చేయబడతాం. బుల్లై అంటే తెలుసు కదా, ఆ పాయింట్ మనం అవుతాం. ఓకే, సో తదనుగుణంగా ఒకవేళ సైరన్ వస్తే కానీ సైరన్ వస్తుంది మనకి. వచ్చినప్పుడు మాత్రం లైట్ మెయిన్ ఆఫ్ చేసింది ఫస్ట్. మెయిన్ ఆఫ్ చేసేస్తే అన్ని లైట్స్ ఒకేసారి ఆగిపోతాయి. అండ్ అట్ ద సేమ్ టైం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెడిసిన్స్ కానీ ఏవైనా తీసుకోవాల్సినవి ముందుగానే తీసుకొచ్చి పెట్టుకోవడం. ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి కావాల్సిన మందులు కానీ నైట్ టైం ఎస్పెషల్లీ బయటకు వెళ్ళాల్సిన అవసరం రాకుండా చూసుకోండి. ఎనీ ఎమర్జెన్సీ కిట్స్ అవి దగ్గర పెట్టుకుంటే విల్ బీ ఆన్ కొంతలో సేఫ్ సైడ్గా ఉంటాం. మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు కానీ మన డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళు కానీ మనం ఆల్రెడీ సేఫ్ సిస్టంలోనే ఉన్నాం. బట్ మన సొంత ఇంట్లో కూడా కొన్నిసార్లు మనం అక్కడ లేకపోతే పక్క వాళ్ళు చొరబడి మన స్థలాన్ని ఆక్రమించడం అవి జరుగుతుంటాయి. ఇప్పుడు దేశం పరంగా అదే జరుగుతుంది. ఆ ప్రయత్నాన్ని మనం ప్రతిసారి తిట్టుకొడుతున్నాం. కానీ ఈసారి వాళ్ళు మన ఇంట్లో చొరబడి మన బంధువుల్ని కాల్చారు అంటే పరోక్షంగా. ఈ విషయం అందరికీ చెప్పండి. ఇప్పుడే చెప్పారు కదా, ఇంట్లో పని ఆవిడకి తెలియదు అంటే ఆవిడ వెళ్ళి ఇంట్లో లైట్ వేసింది. ఇప్పుడు కరోనా టైల్స్ తెలుసు కదా, కరోనా నాకు వచ్చిందని కాదు, నాకు వచ్చింది ఇంట్లోనే ఉండాలని ఆ దేశభక్తి ఉండాలి. నేను బయటకు వెళ్ళి డ్యాన్స్ చేస్తానంటే అందరికి అంటుకుంటుంది, అది చిన్న విషయం దేశభక్తి. అలాగా సైరన్ వచ్చినప్పుడు అన్ని లైట్లు ఆఫ్ చేయాలని తెలియాలి మనకి. ఇంట్లో ప్రతి ఒక్కరికి తెలియాలి, పక్కింటి వాళ్ళకి చెప్పాలి, అందరికీ చెప్పాలి. లేకపోతే నేను బాగున్నాను పక్కోళ్ళు లైట్లు వేసుకుని అంటే అది పక్కోడి మనకి తేడా ఏముండదు. టక్కని చూస్తాడు, స్కాన్ చేసి నొక్కుతాడు, టప్పును వచ్చి బాంబు వెళ్తుంది, సిటీ ఎగిరిపోద్ది. కనుక మనం బాగుంటే కాదు, అవేర్నెస్ అందరికీ మనం తెప్పించాలి. కనుక సైరన్ వచ్చినప్పుడు లైట్లు ఆఫ్ చేసేయాలి, బయటికి వెళ్ళకూడదు. దేవుని ఇప్పుడు ఏవైతే చెప్పారో అవన్నీ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మనం నలుగురికి అవేర్నెస్ తీసుకురావాలి. మేము అదే పనిలో ఉన్నాం, మీరు కూడా అదే పనిలో ఉండండి. ఎందుకంటే అది మన బాధ్యత. లేకపోతే ఎవరో వేసిన దానికి ఎవరో చేసిన తప్పుకి మనం బలైపోతాం. కరోనాలో ఎవరికో తగిలింది, వాళ్ళేమనుకో నాకేం కాదు అచ్చి అన్నారు. అది దేశం మొత్తమై కొన్ని లక్షల మంది ఎగిరిపోయారు ఎంటుకుల్లాగా. ఇంకా అమెరికా లాంటి దేశాల్లో అయితే కోట్లలోనే ఎగిరిపోయారు, అంటే మనలో వేల లక్షల్లోనే. నాకు సంబంధం లేదనుకుంటూ కుదరదు. ఇక అది ప్రతి ఒక్కరి బాధ్యత, మనందరి బాధ్యత. కనుక ఆ విధంగా ప్రయత్నం చేద్దాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఓకే, ఒకవేళ మీరు టేబుల్ లేదు అప్పుడు ఏం చేస్తారు? మీరు రోడ్డు మీద ఉన్నారు, ఏం చేస్తారు? కాళ్ళ మీద పడుకుని పోవాలి. ఎందుకంటే బాల్ పడిన తర్వాత ఎక్కడ లేస్తుంది? పైకి లేస్తుంది. అప్పుడు మనకి ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర తీసుకుంటాయి, అందులో అవి గుచ్చుకున్నాయంటే పాయిజన్ టైప్ ఉంటాయి అన్నమాట. ఇంపార్టెంట్ అవి. తర్వాత వైజాగ్ లో అంటే ఇది ఉండాలి. ఎక్సలెంట్ సార్. మీరు కూడా మీ స్థాయిలో కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటే బాగుంటుంది ప్రతి చోట. వెరీ గుడ్ సార్, ఎక్సలెంట్. సో చేద్దాం, థ్యాంక్ యూ. ఈ అయిపోయిన తర్వాత ఈ ప్లకార్డ్స్ తో మీ పేరెంట్స్ పిల్లలు అందరూ సెల్ఫీ తీసుకొని మీరు పోస్ట్ చేయండి. సో దట్ అవేర్నెస్ క్రియేట్ చేయండి. గ్రూపుల్లో మిగతా చెత్త మనం అది చేయొచ్చు, ప్రస్తుతం ఎండ్ ఆఫ్ ది అవర్ కాబట్టి ఈ ప్లకార్డ్స్ పట్టుకొని మీరు మీ పిల్లలు సెల్ఫీ తీసుకొని మీరు పోస్ట్ చేయండి. గ్రూప్ ఫోటో తీసుకుని మాతా కే భారత్ మాతా కే, భారత్ మాతా కే. టెర్రరిజం నశించాలి. టెర్రరిజం నశించాలి. టెర్రరిజం